పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, దయగలిగిన మా కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ, న్యాయకర్తవైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మరలా తండ్రి ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రభువా ఇటు రీతిగా మీ సన్నిధానంలో నా తండ్రి తోడుకొని వచ్చి తండ్రి ఈ ఆరాధనలో ప్రభువా ఇంతవరకు పాటల కార్యక్రమంలో ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మరొకసారి మీ జీవం కలిగిన వాక్యమును ధ్యానించడానికి తండ్రి మీ వాక్యమును మరలా నా తండ్రి మీ వాక్యంలో తండ్రి సంగతులను మేము గ్రహించడానికి మరలా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఈ సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా మీ వాక్యం జీవం కలిగినది, మీ వాక్యము నా తండ్రి న్యాయముతో కూడినది. మీ వాక్యంలో నా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ఎలాంటి దుష్కార్యాలు, ఎలాంటి తండ్రి దేవా ఇదిగో తండ్రి వంకర తండ్రి ఎలాంటి కపటము లేదని సత్యమైన వాక్యము ప్రభువా. మీ వాక్యం మా ప్రాణాలను తెప్పరిల్లి చేస్తుంది. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ వాక్యం మా త్రోవలను సరళం చేస్తుంది. మీ వాక్యం మా ఆయుష్కాలాన్ని పెంచుతుంది. దేవా ఇలాంటి జీవం కలిగిన మాటలు నాయనా ఇదిగో తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా, మీ వాక్యానికి అవిధేయత చూపించకుండా, మీ మాటలను తండ్రి మేము పెడచెవిన పెట్టకుండా శ్రద్ధగా నా తండ్రి మా మనస్సు మా హృదయాలతో మీ వాక్యమును వింటూ ధ్యానిస్తూ మీ వాక్యము మా హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించలాగున సహాయము దయచేయండి నాయనా. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మా జీవితాలకు సరిచేసుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నిలబడిన మీ దాసుడు ఒట్టివాడే, బలహీనుడే. నా తండ్రి మీ బలము చేత మీ శక్తి చేత నిలబెట్టమని, మీ ఆత్మ చేత నింపి నా తండ్రి మీ నడిపింపునిచ్చి వాడుకోమని, సమస్తమును మీ నామానికి తండ్రి దేవా ఇదిగో తండ్రి మహిమ చెల్లించుకుంటూ నాయన మాకు దీవెనకరంగా ఈ తండ్రి ఇదిగో ప్రభువా దేవా ఇదిగో తండ్రి మీ మాటలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 2024వ సంవత్సరము మరలా ఈ 14వ దినం 2వ వారంలోనికి దేవుడు మనల్ని క్షేమముగా సురక్షితంగా తీసుకుని వచ్చినందుకు దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, కొన్నిసార్లు అపాయకరమైన ప్రదేశాల దగ్గర అపాయకరమైన వస్తువుల మీద కొన్ని మాటలు రాసి ఉంటాయి, దాన్ని ముట్టుకోవద్దు అని. అలాగే గాజు వస్తువులు ఉన్నాయనుకోండి, గాజు వస్తువులు ఆ కంటైనర్ మీద కూడా రాసి ఉంటుంది, ఇది గాజు వస్తువు, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్పేసి, హ్యాండిల్ టు కేర్ అని చెప్పేసి జాగ్రత్తగా తీసుకెళ్ళండి లేకపోతే అది పగిలిపోతుంది అని. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఒక బొమ్మేసి ఒక గుర్తేసి కదా అక్కడ కూడా రాసి ఉంటుంది డేంజర్ అని చెప్పేసి. ఇలాగా అవి చదవంగానే మనకు కొన్ని అర్థమైపోవాలి, ఓహో ఇది అపాయకరమైన ప్రదేశం, ఇది అపాయకరమైన స్థలం, అపాయకరమైన వస్తువు, మనం దీన్ని ముట్టుకోకూడదన్నమాట, దీని దగ్గరికి మనం వెళ్ళకూడదన్నమాట అని రాస్తుంటాయి. అలాగే ప్రతి దేశానికి కూడా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలను ఏ పౌరుడు కూడా అతిక్రమించకూడదు. నువ్వు తెలిసి అతిక్రమించినా తెలియక అతిక్రమించినా అక్కడ తెలియకుండా చేసావు కాబట్టి తెలియకుండా చేశాళ్లే పాపం అని వదిలిపెట్టరు. ఒకరిని చంపేశావు, లేకపోతే ఒకరిని హాని కలిగించేసావు, పోలీసులు వచ్చి పట్టేసుకున్నారు, అయ్యా నాకు అతన్ని చంపాలని నాకు తెలియదు, అతనికి హాని చేయాలని నాకు తెలియదని అంటే, తెలియదు కాబట్టి సర్లేరా పాపం తెలియదు అంటున్నాడు వదిలిపెట్టండి అని అనరు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఒక అపాయకరమైన స్థలం,
ఒక అపాయకరమైన వస్తువు, చట్టము, వీటిని ఎలాగైతే మనం ఉల్లంఘిస్తే, వీటిని ఎలాగైతే మనం నిర్లక్ష్యంగా చేస్తే మనం తగిన మూల్యాన్ని మనం చెల్లించుకుంటామో, అలాగే కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో ఆ సంగతులు ఎలా ఉంటాయనంటే, దేవుడంటే ఇలాగ చేసేసాడు, ఈ చిన్నదానికి కూడా దేవుడు అంత చేయాలా, అసలు దేవుడు అలా కూడా చేస్తాడా అన్నట్లుగా కొన్ని సంగతులు మనకు అవి చదవంలోనే అలా అనిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు అన్యాయము చేయుట అసంభవము అనే మాట ఉంది. దేవుడు అన్యాయము చేయడు, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అన్యాయం చేయడు. దేవుడు న్యాయమునకు కర్త. దేవుడు న్యాయాన్ని ప్రవేశపెట్టిందే దేవుడు. అలాంటప్పుడు దేవుడు అన్యాయం ఎలా చేస్తాడు? దేవుడు అన్యాయాన్ని చేయడు. అన్యాయము దేవుని దగ్గర లేదు. అన్యాయము దేవుని దగ్గర లేదు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, ఆ సందర్భం చదివిన తర్వాత మీకేమనిపించిందో నాకు చెప్పండి. ఒకసారి సమూయేలు రెండవ గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, 1 నుంచి 8 వచనాలు నేను చదువుతాను. మీ బైబిల్ చూడండి. అందరు తీసారు కదా, నేను చదువుతూ ఉంటాను, మీ బైబిల్ చూడండి. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికిని అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇది విషయం. ఇందులో ఏంటి మనకు అభ్యంతరకరంగా ఉన్న విషయం? ఇప్పుడు మందసాన్ని
గిబియా నుంచి తీసుకుని వెళ్తున్నారు. దావీదు గారు రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఇక మందసం దానికంటే ముందు శత్రువుల చేతుల్లోనికి వెళ్ళింది. మీకు ఆ సమాచారం అంతా తెలియాలంటే మొదటి సమూయేలు గ్రంథం 4-5 అధ్యాయాలు చదివితే మీకు తెలుస్తుంది. ఫిలిస్తీన్లు వచ్చి మందసాన్ని పట్టుకున్నారు. మందసం పట్టబడిన మాట ఒకసారి చూడండి, అది కూడా చూసేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము. ఆ కాలంలో ఏలి యాజకుడుగా ఉన్నాడు. షీలోహులో మందిరం ఉండేది. ఏలి యాజకుడుగా ఉన్నాడు. ఏలి యొక్క 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసులు, వాళ్ళు సేవ చేశారు. ఆ తర్వాత వాళ్ళు పాడైపోయారు. తర్వాత వాళ్ళు చాలా తప్పులు చేశారు. వాళ్ళను మందలించాడు కానీ వాళ్ళని సరిచేయలేకపోయాడు. ఆ శాపం ఏలి మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనం, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద తమ్మును ఆ యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఎవరు చచ్చిపోయారు? 4,000 మంది ఇశ్రాయేలీలు. ఎవరి చేతిలో చచ్చిపోయారు? ఫిలిస్తీన్ల చేతిలో. 4,000 మంది చచ్చిపోయేసరికి ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా కూడుకున్నారు. అరే, అసలు ఈ యుద్ధం ఎందుకు ఓడిపోయాం మనం? ఏ కారణాన్ని బట్టి ఓడిపోయాం అంటే మందసం మన మధ్య లేదు కాబట్టి యుద్ధాన్ని ఓడిపోయాం అనుకొని ఈసారి ఏం చేశారు? వాళ్ళు మందసాన్ని తీసుకొని వచ్చేసారు. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో. ఆ తర్వాత 3వ వచనంలో, కాబట్టి జనులు పాళ్లెము అంటే క్యాంప్, పాళ్లెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించానో కారణం వెతుక్కుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు, రీజనింగ్ చేసుకుంటున్నారు. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించున్నది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నియు, ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమును వద్ద ఉండిరి. ఇక మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ఇక మన శత్రువుల చేతుల నుంచి మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ మందసం జనుల మధ్యలోనికి వచ్చిన తర్వాత గట్టిగా కేకలు వేశారు. ఇక కేకలు వేయడం ప్రారంభిస్తే ఫిలిస్తీన్ల సైన్యం విన్నది. ఏంట్రా ఆ కేకలు అనగలోనే అప్పుడు వాళ్ళకి ఎవరో చెప్పారు, మందసం వాళ్ళ మధ్యకు వచ్చింది, దేవుని మందసం వాళ్ళ మధ్యకు వచ్చింది. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ దేవుడే వాళ్ళ మధ్యకు వచ్చాడు ఇంకా అనేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, అరే అయితే మనం ఓడిపోవడం ఖాయం వాళ్ళ చేతిలో. ఆ దేవుడే వాళ్ళ మధ్యకు వస్తే మనం గెలవడం ఏంటి, మనం ఓడిపోతాము అని ఫిలిస్తీన్లంతా కూడా నిరాశగా మారిపోయి ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూడండి ఒకసారి. 8వ వచనం చూడండి. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిస్తీన్లారా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక, ఫిలిస్తీన్లారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొండ్రి. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అండర్లైన్, దేవుని మందసము పట్టబడెను.
అది కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులను హతులైరి. మొదట మందసం లేకుండా యుద్ధానికి వెళ్ళారు, 4,000 మంది చచ్చారు. తర్వాత దేవుని మందసాన్ని మధ్యలో తీసుకొని వచ్చి యుద్ధానికి వెళ్ళారు, ఎంతమంది చచ్చారు? 30,000 మంది చచ్చారు. వాళ్ళు అనుకున్నారు, ఫిలిస్తీన్లు అనుకున్నారు, అయ్యో ఆ దేవుడు వచ్చేసాడు వాళ్ళ మధ్యలో, అయినా మీరేం ధైర్యమే విడవకండి, మనం యుద్ధం చేద్దాం, పోరాడదాం, తెగిద్దాం, ఏదైతే అది అయిద్ది అనుకున్నారు. కానీ మందసం రాకముందు 4,000 మంది, మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత ఆ మందసం దగ్గర ఉన్న హోఫ్ని ఫినెహాసులు ఏలి యొక్క 2 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా చచ్చారు. ఇక వాళ్ళిద్దరు చచ్చిన సంగతి ఒక ఆయన పరుగున ఆ ఇన్ఫర్మేషన్ మోసుకొస్తున్నాడు, కబురు తీసుకొస్తున్నాడు ఏలి గారి దగ్గరికి. అప్పుడు చూడండి, ఆయన అడుగుతున్నాడు, చూడండి ఒకసారి 16 నుంచి ఆ మనిషి 15 నుంచి అవుదాం. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను, అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు, యుద్ధంలో నుండి వచ్చినవాడును నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలితో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగాను అని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫ్ని ఫినెహాసు అను నీ 2 కుమారులను మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. ఏలి అంటే పెద్ద పాస్టర్ గారు, ఇప్పుడు మనకు చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే. వృద్ధాప్యంలో వచ్చేసాడు, కళ్ళు కనబడట్లేదు, అలా కూర్చొని ఉన్నాడు, పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఆ యుద్ధం నుంచి కూడా పరిగెత్తుకుని వచ్చాడు, అడుగుతున్నాడు, నాయన ఏం జరిగింది అక్కడ అని. అంటే ఇలాగా ఫిలిస్తీన్లకి మనకి యుద్ధం జరిగింది, మన వాళ్ళు 30,000 మంది చచ్చిపోయారు, మన వాళ్ళు 30,000 మంది చచ్చిపోవడమే కాదు, నీ 2 కొడుకులు హోఫ్ని ఫినెహాసులు కూడా చచ్చిపోయారు, నీ 2 కొడుకులు మాత్రమే కాదు మందసాన్ని కూడా వాళ్ళు పట్టుకున్నారనగానే ఆ మాట వినగానే ఆ ఎత్తు ప్రదేశంలో కూర్చున్నాడేమో, అక్కడి నుంచి కింద పడి మెడ విరిగి చచ్చిపోయాడు. చాలా విషాదం. ఆ తర్వాత ఏలి, అదే ఫినెహాసు యొక్క భార్య, ఆమె గర్భంతో ఉంది, కరెక్ట్గా ఆ రోజు ప్రసవిస్తుందామా. చూడండి ఆమె పరిస్థితి ఏంటో చూడండి. 19వ వచనం చూడండి, దయచేసి చదవండి. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు, తన మామయ్యు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివని గాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఆ పేరు పెట్టి ఆమె పని అయిపోయింది. ఈకాబోదు అంటే కింద చూడండి, ప్రభావము పోయెను. ఏం ప్రభావం పోయింది? మందసము దేనికి సాదృశ్యము? దేవుని సన్నిధికి సాదృశ్యము, దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యము, దేవుడు మాట్లాడుటకు సాదృశ్యము, దేవుని బలానికి సాదృశ్యము, దేవుని శక్తికి సాదృశ్యము. అంటే మందసము శత్రువుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది, పట్టబడింది అని అంటే ఇశ్రాయేలులో నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని శక్తి వెళ్ళిపోయింది.
దేవుని ప్రత్యక్షత వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అనవసరం మనం బ్రతకడం అని అనుకుంది. ఆయన కూడా అలాగనే అనుకుని ఆయన పడి చచ్చిపోయాడు. దేవుని మందసం పట్టబడిందని ఆ మాట వినబడగానే కింద పడి చచ్చిపోయాడు అంతే. అంటే ఇక అనవసరం రా అబ్బాయి, మనం జీవించడం అనవసరం, ఇక మీ జనాంగం అనవసరం, మీ నాయకులు అనవసరం, మీరు అనవసరం, మనం అనవసరం అంతే. ఇక దేవుని ప్రభావమే మనలో నుంచి పోయిన తర్వాత అసలు మనం బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే అనుకొని ఆ మాటకు షాక్లోకి వెళ్ళిపోయి ఆయన పడి చచ్చిపోయాడు. కరెక్ట్గా దేవుని మందసం పట్టబడింది అనే మాట ఈమె ఫినెహాసు భార్య ఏలి కోడలు కూడా వినేసి ఈమె కూడా ఆ నడుమంతా జారిపోయింది. అంటే ఇక వీక్ అయిపోయింది, ఇక భయంకరమైన కృంగుబాటులోనికి వెళ్ళిపోయి మృతి నొందుచుండగా ఏదో కనే ముందు ఆ చచ్చిపోతే ఆ బిడ్డను కనేసి ఆ బిడ్డకు ఇకాబోదు ప్రభావం పోయింది అనే పేరు పెట్టి ఆమె జీవితం కూడా అయిపోయింది. మందసం పట్టబడింది. ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత చూడండి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు. ఫస్ట్ మందసాన్ని 5వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. ఎబినేజర్ నుండి అష్టోదునకు తీసుకొని వెళ్ళారు. ఆ దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు అనేది ఫిలిస్తీన్ల యొక్క ఒక పట్టణం, 5 పట్టణాల్లో ఒక పట్టణం. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానముందు మరలా ఉంచిరి. అయితే మరునాడు వారు ఉదయమున లేవగా దాగోను అంటే ఫిలిస్తీన్ల దేవత దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 చేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకును ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేసెను. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవత మీదను దేవతయగు దాగోను మీదను బహుభారంగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటే దీనికి కారణము కదా, అది ఇంకా మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణముకు పంపడం చెప్పగా జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతుకు మోసుకొని పోయిరి. గాతు నుంచి మరలా 10-11 వచనాల్లో ఎక్రోనుకు తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా గడ్డలేసిందే అందరికీ. అక్కడ కూడా చూడండి 9వ వచనంలో వాళ్ళకి గాతుల్లో ఉన్న వారికి గడ్డలు ఎక్కడ లేసాయో తెలుసా? రహస్య స్థానములలో అని ఉంది, చూడండి ఉందా? రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేశాను. 10వ వచనం, వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా అష్టోదు నుంచి గాతు నుంచి ఎక్రోనుకు పంపించేశారు. ఎక్రోనులో ఏం జరిగింది చూడండి. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మందసమును మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చినరి. అక్కడ ఎక్రోన్లో మరణ భయం, 11వ వచనంలో మరణ భయం వాళ్ళని పట్టుకుంది. ఇలాగా దేవుని మందసం ఇలా వస్తూ తర్వాత 6వ వచనం 6వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఉండింది. ఎన్ని నెలలు? 7 నెలలు దేవుని మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉండింది. ఆ తర్వాత ఇదే దేవుని మందసము మరలా ఎంతకాలం ఉండిందో ఒకసారి వేరే ప్రాంతంలో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో మరలా కిర్యాతయారీములోనికి తీసుకొని వచ్చారు.
అంతటా కిర్యాత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతయారీములో నుండిన కాలము 20 సంవత్సరములు. 20 సంవత్సరాలు. దావీదు గారు రాజు అయిన తర్వాత ఇక ఈయనకి అనిపించింది ఏంటనంటే, అరే మందసాన్ని మన దగ్గరికి తీసుకొని రావాలి, మందసం మన దగ్గర లేదు. కాబట్టి ఈయనేం చేశాడు, ఎంతమంది శూరులను ఏర్పాటు చేసుకున్నాడంట? ఎంతమంది శూరులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మందసాన్ని తీసుకొని రావడానికి? ఇందా మనం చదువుకున్నాం కదా 2వ సమూయేలు గ్రంథంలో. ఎంతమంది శూరులను? 30,000 మంది శూరులను ఏర్పాటు చేసుకున్నాడు. 30,000 మంది శూరులను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? కిర్యాతయారీము నుంచి తీసుకొని వస్తున్నాడు. 30,000 మంది శూరులను ఏర్పాటు చేసుకొని ఆయన తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కిర్యాతయారీములో ఎవరింటి దగ్గర ఉంది? అది అబీనాదాబు ఇంటి దగ్గర ఉంది కదా. అబీనాదాబు ఇంటి దగ్గర ఉంది. అక్కడి నుంచి ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. మందసం అంటే ఏందో కాదు, అదే తుమ్మకర్రతో చేయబడిన ఒక పెట్టె లాంటిది. అందులో శాసనాలు ఉంటాయి. అది దేవుని నిబంధన మందసం అంటారు. దేవుని శక్తి, దేవుని బలం ఆ నిబంధన మందసం పైన ఆ కెరూబులు వాటి మధ్య నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రత్యక్షత వస్తుంది. అది చాలా జాగ్రత్తగా వాళ్ళు చేయాలి, వాళ్ళు చూడాలి. దాన్ని ఎవడు పడితే వాడు ఏ రకంగా అయితే ఆ రకంగా దానితో మనం దాన్ని టచ్ చేయడం కానీ దాంతో మనం ప్రవర్తించడం కానీ చేయకూడదు. ఇక్కడ చాలా హుషారుగా, చాలా ఆనందంతో, చాలా సంతోషంతో ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నారు. దేని మీద? ఏ బండి మీద? క్రొత్త బండి అని ఉంది కదా. క్రొత్త బండి మీద తీసుకొని వస్తున్నారు. సరే, ఆ బండిని ఎవరు నడుపుతున్నారు? ఆ బండిని నడిపే ఆయన ఎవరు? అబీనాదాబు కుమారుల్లో అహ్యో కదా. ఆ బండిని ఆయన నడుపుతున్నాడు. ఆ బండి వెనకాల ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. ఆ బండి వెనకాల ఈయన ఎవరు? ఉజ్జా కూడా ఉన్నాడు. ఇప్పుడు బండి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు నాకోను కళ్ళము అంటే ఒక పొలం, అది నాకోను కళ్ళం దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి బండికి ఏం జరిగింది? బండికేం జరగలే, ఎడ్లకేం జరిగింది? కాలు జారింది కదా. కాలు జారినప్పుడు ఉజ్జా ఏం చేశాడు? చేయి చాపి మందసాన్ని పట్టుకున్నాడు. మరి చేయి చాపి మందసాన్ని పట్టుకున్నప్పుడు మందసాన్ని పట్టుకున్నంత మాత్రాన దేవుడు చంపివేయాలా? దేవుని కోపం రావాలా? ఇప్పుడు ఆయన మందసాన్ని ఎందుకు పట్టుకొని ఉండి ఉంటాడు చెప్పండి, ఆలోచించండి. పడిపోయిద్దేమో, అంతే కదా, పడిపోయిద్దేమో అని ఆ మందసాన్ని పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు అది మంచిగా చెడ్డదానికా? ఇప్పుడు ఆయన పట్టుకోవడం మంచిదానికా చెడ్డదానికా? ఎడ్లకు కాలు జారింది కాబట్టి మందసం కింద పడిపోయిద్దేమో కాబట్టి మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని పట్టుకున్న వెంటనే దేవుడు ఉజ్జాని చంపేశాడు. ఇది చదివినప్పుడు ఎలా ఉంటుందనంటే, ఏంటండి దేవుడు ఇంత అన్యాయస్తుడు, ఇంత క్రూరుడు, తర్వాత కానీ ఇంత షార్ట్ టెంపర్ ఆ దేవుడు, ఇంత కోపం కలిగిన వాడా దేవుడు? అవును, ఎడ్లకు కాలు జరిగినప్పుడు మందసం పడిపోతుందేమో అని పట్టుకున్నాడు. తప్పేముంది? అక్కడ ఆయన మిస్బిహేవ్ ఏం చేయలేదే, వేరే రకంగా ఏం ప్రవర్తించలేదే. పడిపోయిద్దేమో, దేవుని మందసం కింద పడిపోయిద్దేమో అని పట్టుకున్నాడు. దానికి దేవుడు అంత సివియర్గా రియాక్ట్ అవ్వాలా? అంటే దేవుడు చాలా కోపిష్టిగా, దేవుడు అన్యాయస్తుడుగా,
దేవుడు ముందు వెనక ఏమి ఆలోచించని వాడిగా అలాగా అనిపిస్తుంది కదా. కానీ దేవుడు అక్కడ ఉజ్జాను ఎందుకు చంపేశాడో, ఎందుకు ఉజ్జా అక్కడ చచ్చిపోయాడో, దీని వెనకాల కారణాలు తెలుసుకుంటే అక్కడ పొరపాటు ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. అక్కడ ఆ మాట 7వ వచనంలో చూడండి, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను, అతడు చేసిన తప్పును బట్టి. అసలు తప్పేముంది ఇక్కడ అంటున్నాను. ఆ మాట కూడా అక్కడ, అతడు చేసిన తప్పును బట్టి. తప్పు ఇక్కడ ఏముంది? తప్పేంటి ఇక్కడ? ఆ తప్పే మనకు తెలియాలి. ఇప్పుడు ఆ తప్పేంటో మనకు తెలియాలి. ఒకసారి చూడండి, అసలు దేవుడు మందసాన్ని చేయించిన తర్వాత ఆ మందసాన్ని ఎలా తీసుకెళ్లాలో, ఎవరు తీసుకెళ్లాలో ఒక రూల్స్ ఆయన ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఒకసారి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ఏం చేయడానికి? ఏం చేయడానికి? యెహోవా మందసాన్ని మోయడానికి, ఆయన సన్నిధిలో నిలవడానికి లేవి గోత్రపు వారిని ఆయన ఎన్నుకున్నాడంట. అలాగే ఒకసారి నిర్గమాకాండం 25వ అధ్యాయం చూడండి. మందసాన్ని తయారు చేసిన తర్వాత ఆయన ఇస్తున్న ఆజ్ఞలు చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూడండి. దానికి 4 బంగారపు ఉంగరములను పోత పోసి ఉండునట్లు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఉంచవాలని. చూడండి, మందసాన్ని ఎలా తీసుకెళ్ళాలంట? మోసి, బండి మీద కాదు, మోసి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి? లేవీలు తీసుకెళ్ళాలి. తర్వాత మోసుకొని తీసుకెళ్ళాలి, భుజాల మీద మోసుకొని తీసుకెళ్ళాలి. అలాగే అదే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇశ్రాయేలీల పెద్దలకందరికీ దానిని అప్పగించి, ఇక్కడ కూడా చూస్తే నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులు, యాజకులైన లేవీయులు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ యోర్దాను బయలుదేరినప్పుడు యోర్దాను దాటుతున్నప్పుడు చెప్తున్నాడు ఆయన, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును, అక్కడ కూడా అండర్లైన్, యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి
దాని వెంబడి వెళ్ళవలెను. 4వ వచనం కూడా ఇంపార్టెంట్. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఉండవలెను దూరం. ఎంత దూరం ఉండాలంట? 2000 కొల మూరలు. అంటే ఎంత? 1000 yards, 1000 గజాలు. ఎంత దూరం ఉండాలి? గజాలలో అయితే 1000 గజాలు, యార్డ్స్ 1000 గజాలు. మీటర్లలో అయితే 914 మీటర్లు, 914.4 మీటర్లు అని అంటే 915 మీటర్లు వేసుకోండి. మందసానికి వాళ్ళకి అంత దూరం ఉండాలి, అంత దూరాన్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళు ముందు మోసుకుంటూ వెళ్తుంటారు. అంత దూరంలో వాళ్ళు ఆ మందసం ఎలా వెళ్తుందో, ఏ దారిలో వెళ్తుందో ఆ దారిని వీళ్ళు ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవ్వాలి వీళ్ళు. దాన్ని కర్రలు ఆ రింగ్స్లో నుంచి కర్రలు దూర్చి భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. లేవీయులైన యాజకుల పని అది. లేవీయులైన యాజకుల పని. అలాగే సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములలో కహాతీయుల భారము. పరిశుద్ధమైన వాటిని ముట్టుకోవద్దు. దేవుడు చూడండి ఎంతగా జాగ్రత్తలు ముందుగానే వ్రాయించాడో. ఎన్ని జాగ్రత్తలు ముందుగానే వాళ్ళు రాశారో చూడండి. దేవుడు రాయించాడో చూడండి. అలాగే సంఖ్యాకాండం 7-9 కూడా చూడండి దయచేసి. ఇది కూడా సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కహాతీయులకు ఇవ్వలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనక వారికి వాహనములను నియమింపలేదు. లేవి గోత్రంలో కహాతీయులు వీళ్ళ పని ఏంటంటే వాటిని మోయడమే, మందసాన్ని, ఆ ఉపకరణములు ఉన్న వాటిని. వీరు ఏ వాహనాలు కాదు, వీళ్ళు నడుచుకుంటానే మోసుకుంటూ వెళ్ళాలి జనాల ముందు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటో గమనించారా? మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు జరిగిన పొరపాటు ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏమేమి పొరపాటు జరిగిందో చెప్పండి. వాళ్ళు క్రొత్త బండి మీద వేసుకొని వెళ్ళడం తప్పు కదా. దాన్ని మోసుకుంటూ లేవీలైన యాజకులే మోసుకుంటూ వెళ్ళాలి, అది పొరపాటు. ఆ తర్వాత పరిశుద్ధమైన దాన్ని ఎవడబడితే వాడు ముట్టుకోవద్దు, చచ్చిపోతారు, దాన్ని ముట్టడం తప్పు. దాన్ని ముట్టడం తప్పు. అంటే ఇది దేన్ని సూచిస్తుందో తెలుసా? ఇప్పుడు మనకు ఏం పాఠమో తెలుసా? దేవుడు ఇందులో పెట్టిన పాఠం ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని అతిక్రమించకూడదు. ఆ దేవుని పనే కదండి, మన ఇష్టం వచ్చినట్లు మనం చేసేస్తే సరిపోయిద్ది. ఇది ఏది చేసినా దేవుని పనే కదండి, కాబట్టి మనం ఎలా చేసినా సరిపోయిద్ది. దేవుడు సేవకు ఒక క్రమాన్ని పెట్టాడు, పరిచర్యకు ఒక క్రమాన్ని ఇచ్చాడు, మన కుటుంబాలకు ఒక క్రమాన్ని ఇచ్చాడు, భర్తకు ఒక క్రమాన్ని ఇచ్చాడు, భార్యకు ఒక క్రమాన్ని ఇచ్చాడు, పిల్లలకు ఒక క్రమాన్ని ఇచ్చాడు, సమాజానికి ఒక క్రమం ఇచ్చాడు, నాయకులకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. క్రమాన్ని మీరి మన సొంత ఆలోచనలతో ఆయన కోసం ఏదో చేయాలని మనం అనుకోవద్దు. మనం ఏది చేసినా ఆయన ఏ ప్రమాణము, ఏ క్రమమైతే పెట్టాడో ఆ ప్రమాణము,
ఆ క్రమానికి లోబడి దాని పరిధిలోనే చేయాలి. కానీ క్రమాన్ని దాటి నేను ఆయన కోసం ఏదో చేసేస్తాను, క్రమాన్ని మీరి ఏదో చేసేస్తాను అనుకుంటే నా వల్ల నీ వల్ల ఏది జరగదు, ఏం జరగదు. క్రమాన్ని మార్చుకోకూడదు. అందుకోసమే క్రమము చాలా ప్రాముఖ్యము. అది సేవకునికైనా, పరిచర్యకైనా, సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తిగత జీవితాలకైనా, యవనస్తుల జీవితానికైనా, ఎవరి జీవితానికైనా సరే దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమాన్ని మన సొంత ఆలోచనలతో దేవుని క్రమాన్ని పక్కన పెట్టి మనం వెళ్ళిపోకూడదు. అబీనాదాబు ఇంట 20 సంవత్సరాలు ఉంది మందసం. వాళ్ళకి తెలియదా? దావీదుకి తెలియదా? దావీదు గారికి తెలియదా? ఆయనకి ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది కదా, వాళ్ళకి తెలియదా? అరే మనం అలా ముట్టుకోకూడదని ఆ ఉజ్జాకు తెలియదా? ఉజ్జాకు తెలియదా? తెలుసు. ఇక్కడ చూడండి, భగత్ సింగ్ గారు ఆయన సేవ చేస్తున్న, అంటే సేవకు వచ్చిన తొలి దినాల్లో ఇక ఆయన కుటుంబాన్ని వాళ్ళందరినీ వదిలిపెట్టేసి బొంబాయిలో, అప్పుడు బొంబాయి కదా, బొంబాయిలో మామూలుగా ఆయన దగ్గర రూపాయో, అర్ధ రూపాయో, పావులో ఎంతో ఉండేదంట. ఇక ఈ అర్ధ రూపాయ పావులతో ఏం చేద్దామని చెప్పేసి ఒక 100-1000 ట్రాక్స్, సువార్తకు సంబంధించిన ట్రాక్స్ కొని అందరికీ పత్రికలు పంచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఒకానొక పార్కుకు వచ్చాడంట. అక్కడ కూడా కొన్ని పంచాడు. పంచిన తర్వాత విపరీతమైన ఆకలేస్తుంది. విపరీతమైన ఆకలేస్తుంటే పడుకున్నాడంట. తట్టుకోలేకపోతున్నాడు ఆకలికి తట్టుకోలేకపోతున్నప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఇప్పుడు దాకా చేసింది నీ పనేగా, ఇప్పుడు నా దగ్గర అర్ధ రూపాయో పాలో ఉంది, దాంతో నేనేం చేశా? నీ పనేగా చేసింది. ట్రాక్స్ తీసుకొచ్చా, ఆ ట్రాక్స్ తీసుకొచ్చి అందరికీ పంచా కదా, అందరికీ పంచిన తర్వాత మరి నాకు ఆకలి అవుతుంది, మరి నాకు ఎలాగ ఇప్పుడు ఏదైనా ఆహారం కొందామంటే డబ్బులు లేవు జేబులో, ఉన్న డబ్బులు నీ పనిలో పెట్టేశా అని ఇక ఆ ఆకలికి తట్టుకోలేక మొర్రబెడుతుంటే దేవుడు అతనిలో ప్రేరేపణ ద్వారా అతనితో దేవుడు మాట్లాడింది ఏంటంటే, అవును భగత్ సింగ్, నేను చేయమని చెప్పానా అన్నాడంట. ఎవరిని అడిగి చేసావు నువ్వు? నేను నీ దగ్గర ఉన్న ఆ రూపాయితో నేను ఆ ట్రాక్స్ అన్ని తీసుకొని అందరికీ పంచేయి అని నీతో చెప్పానా అన్నాడంట. పోనీ నీవు నన్ను అడిగావా అన్నాడంట. అడగలేదు. పోనీ నీతో నేనేమైనా చెప్పానా అని అంటే చెప్పలేదు. మరి ఎందుకు చేశావు అన్నాడంట. సమాధానం లేదు. అలాగే ఈ రోజుల్లో పరిచర్య, సేవ, దేవుని పని ఎలాగైపోయిందంటే ఎవరి ఇష్టం వాళ్ళు అంతే. ఇది చేస్తే తప్పేంటండి, ఇలా చేయకూడదా, ఏది చేసినా దేవుని పనేగా, ఏది చేసినా దేవుని పనే అని మనం అనుకుంటున్నాం. అక్కడ క్రమం యొక్క పరిధిలో, లేఖనాల యొక్క పరిధిలో ఆ క్రమానికి లోబడి మనం చేస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ మందసాన్ని తీసుకెళ్ళడం పనే, కానీ ఎలా తీసుకెళ్తున్నావు అనేదే అక్కడ పాయింట్. అక్కడ ఎలా తీసుకెళ్తున్నావు, ఆయన ఎలా తీసుకెళ్ళమని చెప్పాడు, ఎలాగా దాన్ని తీసుకెళ్ళమని చెప్పాడు, ఎంత దూరం ఉండమని చెప్పాడు, ఎలాగ తీసుకెళ్తున్నారు? క్రొత్త బండి కట్టించి క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి చాలా ఉత్సాహంగానే తీసుకెళ్తున్నారు. అది చూసే వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, దేవుని మందసాన్ని ఎంత ఘనంగా తీసుకొని వస్తున్నారా అని. కానీ అక్కడ జరగరానిది జరిగింది, జరగకూడని ఉపద్రవం ఒకటి జరిగింది. అలాగే ఈ రోజుల్లో కూడా దేవుడిచ్చిన క్రమం, దేవుడిచ్చిన ఆ పద్ధతి, దేవుడిచ్చిన వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎంత ఘనంగా మీటింగ్లు జరిగినా, ఎంత ఘనంగా చేసినా అది చూసే వాళ్ళకి ఏంటంటే ఎంత ఘనమైన మీటింగ్లు, ఎంత గొప్పగా జరుగుతున్నాయి, అసలు ఎలాంటి మీటింగ్లు కరెక్టే. కానీ
జరగవలసిన రీతిలో, జరగవలసిన పద్ధతిలో జరుగుతున్నాయా? జరగవలసిన క్రమంలో సేవ జరుగుతుందా? జరగవలసిన విధానంలో పరిచర్య జరుగుతుందా? కుటుంబాలు చాలా ఘనంగానే ఉన్నాయి, కానీ కుటుంబాల్లో ఉండవలసిన క్రమం దేవుడు పెట్టిన క్రమంలోనే ఉందా? ఎక్కడుంది? ఈరోజు కుటుంబాలు చూడండి, భర్తలను చీఫ్గా చూసే భార్యలు ఉంటారు. అసలు వాళ్ళకి అసలు భర్త అంటే పెద్ద లెక్కే ఉండదు. అది యెజబేలు తత్వం. అది భర్తని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. వీడికేం తెలియదు, మొత్తం నాకే తెలుసు. ఆహాబును కూడా ఏం చెప్పింది? ఏంటి అలా మూతి ముడుచుకొని పడుకున్నావనంటే, ఏం లేదు, నాబోతు ద్రాక్ష తోట అడిగా, వాడేమో ఇవ్వనని చెప్పాడు అనేసరికి, దానికైనా నువ్వు రాజువు కాదా? ఆయన గుర్తు చేస్తున్న చూడండి, నువ్వు ఇశ్రాయేలీల మీద రాజువు కావా? అది రాజువే కదా. అలాంటప్పుడు మర్చిపోయావా ఏంటి? దాన్ని సంపాదించుకోవడం, స్వాధీనపరచుకోవడం ఎంతసేపు? నువ్వు అలా ఉండు, నీ చేత ఏం కాదు, కానీ నేను చూసుకుంటా ఈ సంగతి అని చెప్పేసి అబద్ధ సాక్షులను పిలిపించింది, పనికిమాలని పిలిపించింది, అబద్ధ తాకీదులంతా రాయించేసింది. ఆ నాబోతు మీద నేరం మోపండి, దేవుణ్ణి దూషించాడు, ఉపవాస దినాన్ని పాటించట్లేదు, కాబట్టి అతను తీసుకొని రండి జనాల మధ్యకి. ఈ అబద్ధికులు నిలబెట్టింది. ఆయన దూషించాడా? రాజును దూషించాడా? దూషించాడు. దేవుని దూషించాడా? దూషించాడు. మీరాడా? మీరాడు, తీసుకొని రండి చేసి రాళ్ళతో చావగొట్టేసింది. ఆ తర్వాత వచ్చింది, తీసుకో ఏంటి మూతి ముడుచుకొని పడుకున్నావేంటి అంటే, డామినేట్ క్యారెక్టర్స్ అంటారు వీటిని. అంటే ఆ భర్తలపై పెత్తనాన్ని చెలాయించే స్త్రీలు. ఇది తర్వాత భార్యలను బానిసలుగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఏది దేవుడు పెట్టిన క్రమం ఎక్కడుంది? భార్యలను బానిసలుగా చూసే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా చీఫ్. అసలు ఆమె చిన్న మాట అన్న ఇసుక్కోవడం, గొనుక్కోవడం, నీకేం తెలియదు, పెద్ద చెప్పడానికి వచ్చావు సలహా. ఆ తర్వాత పిల్లలేమో తల్లిదండ్రుల పట్ల ఎంతో విధేయతతో, ఎంతో బాధ్యతతో ఉండవలసిన పిల్లలు వీళ్ళు తిరగబాటు చేయడం, మాట వినకపోవడం, ఎదురు చెప్పడం. ఇలాగా కుటుంబాల్లో క్రమం లేదు, సంఘాల్లో క్రమం లేదు, వ్యక్తిగత జీవితంలో క్రమం లేదు. అసలు ఎక్కడ దేవుడు చెప్పిందేంటి, మనం చేస్తున్నదేంటి? మన కుటుంబాలు, ఈరోజు మనుషుల కుటుంబాలు, జీవితాలు చూస్తే అంత కూడా అలాగే ఉంది. అంత కూడా అలాగే ఉంది. అందుకోసమే దేవుడు క్రమాన్ని మీరితే దేవుడు సహించలేడు. ఆ కాలంలో ఏంటనంటే శిక్షలు అప్పటికప్పుడే వచ్చేవి. ఈ కాలంలో అది లేదు. ఈ కాలంలో అది లేదు కాబట్టి మనకేం అర్థం కావట్లే. మనం ఎలాగ ఏ క్రమం లేకుండా పోయినా అసలు ఏం జరగట్లేదుగా. అప్పుడు నా ఇష్టం, ఇలా ఉంటే తప్పేంటి? నేనేమైనా పాపం చేస్తున్నానా ఏంటి? దేవుని పనేగా, దేవుడేగా, ఆయన కోసమేగా. కానీ ఒక క్రమం ఉందిగా, ఆయన పరిచర్యకు ఒక క్రమం ఉందిగా, సంఘానికి ఒక క్రమం ఉందిగా, మనకు ఒక క్రమం ఉందిగా. ఇది ఇందులో మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటనంటే 20 సంవత్సరాలు మందసము అబీనాదాబు ఇంట్లో ఉంది. అహియో చూస్తూనే ఉన్నాడు మందసాన్ని. అబీనాదాబు యొక్క కొడుకులు అహియో చూస్తూనే ఉన్నాడు, బండిని తోలినవాడు. ఉజ్జా కూడా చూస్తూనే ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనేగా ఉంది మందసం, వాళ్ళ దగ్గరేగా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ఉజ్జా ఏమనుకుని ఉన్నాడంటే, మందసమేగా 20 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉంది, పట్టుకుంటే ఏమైద్ది? ఇదేమైనా కొత్త ఏంటి? మా ఇంట్లో 20 సంవత్సరాల నుంచి ఉంది ఇది, అలాంటప్పుడు పట్టుకుంటే ఏమైద్ది అని అజాగ్రత్తగా, నిర్లక్ష్యపూరితంగా, అవిధేయతగా పట్టుకున్నాడు దాన్ని. అంటే ఇది మనకు ఏం నేర్పిస్తుందనంటే, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడని, దేవునితో మనం ఉన్నామని, దేవుణ్ణి మనం చులకనగా చూడకూడదు, చులకన చేయొద్దు. దేవుని విషయంలో మనం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకూడదు. ఎప్పుడు వెళ్ళే ప్రార్థనేగా, ఎప్పుడు చదివే బైబిలేగా,
ఎప్పుడు చేసే ప్రార్థనేగా, ఏమైద్ది? ఇలాంటి నిర్లక్ష్య భావాలు మనకు ఉంటాయి. ఇలాంటి నిర్లక్ష్య భావాలు ఉంటాయి. వాక్యం చదువుతూనే ఉంటాము, ఫోన్ వచ్చిద్ది, ఫోన్ మాట్లాడుతుంటాం, హలో అని చెప్పేసి మరలా ఫోన్ పెట్టేసి ఎక్కడ దాకా చదివాం, ఇక్కడ నుంచి మరలా వాక్యం వింటూనే ఉంటారు, ఫోన్ వచ్చిద్ది. చాలా బయట మీటింగ్, బహిరంగ సభల్లో చూడండి, అక్కడ వాక్యం చెప్తుంటారా, వాక్యం చాలా మంచిగా దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ అక్కడ వాక్యం చెప్తూనే ఉంటాడా, ఇక్కడ ఫోన్ వచ్చింది, ఈ ఫోన్ పట్టుకొని అటు తిరిగేవాళ్ళు అటు తిరుగుతూనే ఉంటారు, ఇటు తిరిగేవాళ్ళు అటు తిరుగుతూనే ఉంటారు, మధ్యలో లేచి తిరిగేవాడు తిరుగుతూనే ఉంటారు, తినేవాడు తింటూనే ఉంటాడు, తాగేవాడు తాగుతూనే ఉంటాడు, ఇక కుర్చీ మీద నుంచి జోగేవాడు జోగుతూనే ఉంటాడు. అంటే ఎప్పుడు వినే మాటలేగా, ఎప్పుడు చదివేదేగా, ఎప్పుడు చేసే ప్రార్థనేగా. అంటే ఒక రకమైన చులకన భావం, నిర్లక్ష్యపూరితమైన భావం. ఆ తర్వాత చూడండి, మనతో ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువ కాలం నుంచి మన దగ్గరే ఉండి మనతోనే పరిచయం కలిగి ఉన్నారనుకోండి, మనం అతను ఎలాగ చేస్తాం, ఎలాగ చూస్తాం, మనోడేగా, అంతే కదా, మనోడేగా, ఏమైద్ది? అది దేవుడు నేర్పిస్తున్న రెండవ పాఠం ఏంటంటే, దేవుడు మనతో చనువుగా ఉన్నాడని, దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నాడని, దేవుణ్ణి మనం నిర్లక్ష్యపూరితంగా ఆయన విషయాల్లో వ్యవహరించకూడదు. అసలు ఆయన ఎవరు, మనల్ని అసలు ఏర్పాటు చేసుకోవడానికి మనమేమైనా పెద్ద ఇదా, లేకపోతే మనమేమన్నా ఆయనకేమన్నా సలహాలు చెప్పేవాళ్ళమా, లేకపోతే మనమేమన్నా మన అధికారము, హోదా, లేకపోతే జ్ఞానం ఉందని చెప్పేసి ఆయన మనల్ని మన దగ్గరకు వచ్చి సార్ రండి నా దగ్గర ఒకసారి ప్రార్థనకు రండి, ఒకసారి ప్రార్థన చేయండి, ఒకసారి వాక్యం చదవండి, నేను మాట్లాడతా అని ఏమని చెప్తాడు ఆయన? రెండో విషయం ఇది, మనతో ఎవ్వరు కూడా చనువుగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళని మనం చులకనగా చూడకూడదు, చులకన చేయకూడదు. ఇది నేర్చుకోవాల్సిన రెండో విషయం. మూడో విషయం ఏంటనంటే, ఇక్కడ ఉజ్జా చేసిన తప్పు, మూడో విషయం ఏంటనంటే, ఎడ్లకు కాళ్ళు జారినప్పుడు మందసం పడిపోతుందేమో అని మందసాన్ని పట్టుకున్నాడు. అంటే ఉద్దేశం ఏంటి? మందసం అనేది ఏంటి? దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని బలం, అది మందసం అంటే, దానికి సాదృశ్యం. ఇప్పుడు ఎడ్లకు కాలు జారినంత మాత్రాన మందసం పడిపోతుందని నువ్వెందుకు అనుకున్నావు? అంటే దేవుడు అంత బలహీనుడా? అంటే ఆ మందసం పడిపోతుంటే నీ సహాయం దేవునికి అవసరమా? ఒక మనిషి సహాయం దేవునికి అవసరమా? లేకపోతే నేను నిలబడితేనే తప్ప, ఇక నేను చెబితేనే తప్ప, ఇంకా ఎవడు కూడా, ఇక నేను లేకపోతే అసలు ఎవడు కూడా చెప్పేవాడే లేదు, అసలు జరగదు దేవుని పని అని అనుకునేంత అవసరం ఎవడికి లేదు. ఎందుకంటే మనం నిలబడకపోతే దేవుడు గాడిదని నిలబెట్టుకొని మాట్లాడిస్తాడు. అంతేనా? బిలాము దగ్గర ఏం జరిగింది? బిలాము దగ్గర ఏం జరిగిందంటే, ప్రవక్తగా ఉన్నాడు, అప్పటికి ప్రవక్తగా ఉన్నాడు, ఆయనకు బుద్ధి చెప్పడానికి గాడిదని వాడుకున్నాడు దేవుడు అక్కడ. అలాంటప్పుడు మనం ఉంటేనే, మనం చేస్తేనే అక్కడ ఏదో జరిగిద్ది, అక్కడ ఏదో దేవుని పని జరిగిద్ది అనుకుంటే, నువ్వు కాకపోతే గాడిదని వాడుకుంటాడు, మనం కాకపోతే. ఇక్కడ ఇదే, ఈయనేంటి మందసం పడిపోయిద్దేమో అని చెప్పేసి మందసాన్ని పట్టుకున్నాడు. మన సహాయం దేవునికి అవసరం లేదు, దేవుణ్ణి మనం కాపాడవలసిన అవసరం లేదు. అంత బలహీనుడేం కాదు. మనిషి చేత కాపాడబడేవాడు అసలు ఆయన దేవుడు ఎలా అవుతాడండి? మనిషి చేత కాపాడబడేవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడంత బలహీనుడా? ఇక్కడ ఆ మందసం కింద పడిపోతుంటే ఈయన పట్టుకున్నాడు, ఈయనేదో ఆ మందసాన్ని కాపాడేవాళ్ళలాగా. అందుకోసమే యోబు గ్రంథము చూడండి, 11వ అధ్యాయము. అసలు దేవుడు
ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు? ఆయన యోబు గ్రంథము 11వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చూడండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వాడెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొను కదా. అంటే అసలు దేవుని గురించి మనిషి ఏమనుకుంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు? మనిషి గురించి అంత చులకనవాడా దేవుడు? ఆయన గూఢాంశములు నీకు తెలుసా అంటున్నాడు. అది ఆకాశమంత ఉన్నతమైందంట. ఆకాశం ఇప్పటి వరకు ఎంత ఎత్తున ఉన్నదో ఏ శాస్త్రానికి, ఏ సైన్స్కి తెలియబోదు కూడా. ఇది బియాండ్ ద సైన్స్ మ్యాటర్. ఇది శాస్త్రానికి అవతల ఉన్న సంగతులు. ఇవి అంత ఎత్తున ఉన్నదంట ఆయన గురించిన సంగతులు. మన మెదడు ఆఫ్టర్ ఆల్ 1350 గ్రాములు. 10 విషయాలు చెప్తే 10 నిమిషాల తర్వాత 5 విషయాలు మర్చిపోతాం మనం. పాతాళమంత లోతు, అది ఎంత లోతుందో ఎవడికి తెలియదు. అంటే దేవుని, ఆయన గురించిన గూఢాంశములు అంత లోతైనది, అంత ఉన్నతమైనది. ఆకాశం అంత విశాలమైనది, భూమి అంత అధికమైనది, దాని పరిమాణం. వెడల్పు ఏమో సముద్రం కంటే అధికమైనదంట. అంటే అంత మహామహుడైన దేవునిని మనిషి పట్టుకోవడమా? అంటే మనిషి కాపాడాలని అనుకోవడమా? దేవునికి మనిషి ఏదో సహాయం చేయడమా? ఒక దగ్గర అంటాడు, మీరు నీతిమంతులుగా ఉన్నారని చెప్పేసి మీరు నీతిమంతులుగా ఉండడం ద్వారా నాకేదో జరుగుతుందని అనుకోకండి. మీ నీతి ఫలము మీ సాటి మనుషులకే చెందుతుంది, నాకు కాదన్నాడు. మనమేదో పెద్ద నీతిమంతులుగా ఉన్నామని చెప్పేసి దేవుని ఏదో చేసేసినట్టు మనం అనుకుంటూ ఉంటాం. కాదు ఆయన చెప్పాడు, మీరు నీతిమంతులుగా ఉన్నారని చెప్పేసి నాకేదో అయిపోతుందని, నాకేదో చేసేస్తున్నారని మీరేం అనుకోకండి. మీ నీతి ఫలము నీ సాటి మనుషునికే. నువ్వు చేసే పాపం కూడా నీ సాటి మనిషినికే, అతనికే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి చూడండి. అలాగే 145వ కీర్తనల గ్రంథము 145వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. దేవునిని గూర్చిన సంగతులు, ఆయనను గూర్చిన సీక్రెట్స్, ఆయనను గురించిన విషయాలు ఏ నరమనిషికి, ఏ నరమాత్రుడు కూడా గ్రహించలేడు. ఇక దేవునికి సంబంధించిన విషయాలన్నీ నువ్వు గ్రహించేస్తే ఇక దేవుని కంటే నువ్వే బెటర్ అని అర్థం. ఎందుకంటే సీక్రెట్స్ అంతా కూడా మనకు తెలిసిపోయింది అనుకోండి, మనిషే గొప్పవాడుగా, అంతే కదా. సర్కస్కి వెళ్ళాము, సర్కస్కి వెళ్ళి అక్కడ పెద్ద వంటలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఏం చేసాం, పెద్ద ఏనుగుని మన దగ్గర ఉన్న చిన్న పాలిథిన్ కవర్లో తీసుకొని వచ్చేసాం. అప్పుడు ఏనుగు గొప్పదా, పాలిథిన్ కవర్ గొప్పదా? పాలిథిన్ కవరే గొప్పది. ఎందుకనంటే పాలిథిన్ కవర్లో ఏనుగుని తీసుకొని వచ్చేసాంగా. అలాగే దేవుని యొక్క రహస్యాలన్నీ కూడా మనకు తెలిసిపోతే ఇంకా దేవుని గొప్పతనం ఏం లేదు, మనిషే గొప్పోడు. రోబో గొప్పదా, మనిషి జ్ఞానం గొప్పదా, రోబో జ్ఞానం గొప్పదా?
ఆలోచించండి. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ గొప్పదా, మనిషి మెదడు గొప్పదా? ఏది గొప్పది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది గొప్పదా, మనిషి మెదడు గొప్పదా? మనిషి మెదడేనా? ఎందుకు? మనిషి మెదడేగా రోబోన్ చేసింది, అంతేనా? మనిషి మెదడేగా సూపర్ కంప్యూటర్ను చేసింది. ఇప్పుడు మనిషి మెదడు కంటే సూపర్ కంప్యూటర్ కనుక ఎదిగిపోయింది అనుకోండి, ఇక అసలు మనిషి మెదడే పనిచేయట్లే, సూపర్ కంప్యూటర్ మాత్రం మనిషి మెదడును అధిగమించింది అనుకోండి, అప్పుడు సూపర్ కంప్యూటరే గొప్ప, మనిషి పడిపోయినట్టే. అలాగే దేవుని యొక్క రహస్యాలు, సీక్రెట్స్ అవన్నీ కూడా మనిషి మొత్తం గ్రహించేశాడు అనుకోండి, ఇంకా దేవుని గొప్పతనం ఏం లేదు, అలాంటి అవకాశం ఏమీ లేదు మనిషికి. దేవుడంత బలహీనుడేం కాదు. అందుకోసమే 100 సంవత్సరాలు నువ్వు బైబిల్ చదివినా, మనం చదివినా అసలు విషయం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే పూర్తిగా తెలియదు. ఇంకా ఎక్కడ దాకా అవసరంలే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే చాలా విషయాలు ఇప్పటికీ కూడా 50 సంవత్సరాల నుంచి బైబిల్ని చదువుతున్న వాడికి కూడా ఆదికాండం 1వ అధ్యాయం పూర్తిగా తెలియదు. అంతే. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఆ వ్యక్తికి ఏ ఏ ప్రత్యక్షలు ఇస్తాడో ఆ ప్రత్యక్షతలు మరికి పొందుకొని ఆ వ్యక్తి కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవడమే, అంతే, అంతకుమించి ఏం లేదు. బైబిల్ నాకు మొత్తం తెలిసింది, నా అంతటోడు లేడు అని అంటే ఒకటే ఒక అర్థం, నీకేం తెలియదని అర్థం. అలా ఎవడని అనుకుంటే. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చూడండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అండర్లైన్, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సెర్చ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించుట, పరిశోధించుట అసాధ్యము. కాబట్టి ప్రియులారా, బలవంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆఫ్టర్ ఆల్ మనిషి చేసే సహాయం ఆయనకు అవసరం లేదు. కాబట్టి అజాగ్రత్తగా, నిర్లక్ష్యపూరితంగా 20 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉంది కదా, ఇదేం చేసిద్దిలే అని అనుకొని నిర్లక్ష్యపూరితంగా, అవిధేయతగా, దాన్ని చులకనగా, చనువుగా ఉంది కాబట్టి చులకనగా చేసి అలా పట్టుకున్నాడు, అలా చచ్చాడు. అలాగే మనలో కూడా ఈ నిర్లక్ష్యాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది బైబిల్ని అలా తీసుకెళ్తారా, అలా తీసుకెళ్ళి అలా పాడేస్తారు, అంతే. అలా తీసుకెళ్ళి అలా పాడేస్తారు. మరలా వారం దాకా ఆ బైబిల్ ఎక్కడుందో వాళ్ళకే తెలియదు. ఆ తర్వాత వారం తర్వాత మరలా భూజం ఉన్నట్టు దుమ్ము దులిపేసుకొని మరలా వచ్చేస్తారు. కొంతమంది బైబిల్ చూడండి, అసలు పేజీలే నలగవు. కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది, ఎందుకంటే చదవరు కాబట్టి. మనకి పెద్ద పనే ఉంది, ఏదో ఆదివారం ఒక్కసారి కాస్త అక్కడేదో చెప్తారు, అప్పుడేదో చూసి ఏదో అండర్లైన్ చేసుకొని లేకపోతే ఏదో చదివేస్తే అయిపోయింది. కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది వాళ్ళ బైబిల్. 10 సంవత్సరాలైనా అలాగనే ఉంటుంది. ఇంకా కొంతమంది బైబిల్ ఎలా ఉంటుందంటే దాని మీద అసలు ఒక పెన్ను మరక కూడా ఉండదు, ఒక అండర్లైన్ కూడా ఉండదు దాని మీద. అప్పుడు మనం చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత జాగ్రత్తగా బైబిల్ని దాస్తున్నాడు ఈయన. జాగ్రత్త కాదు, అది భయంకరమైన నిర్లక్ష్యం, అవిధేయత. ఆ జాగ్రత్త కాదు అసలు విషయం. ఒక ఆయన చెప్తాడు, ఒక దైవజనుడు చెప్తాడు, సంవత్సరానికి ఒక బైబిల్ మార్చాలంట. సంవత్సరానికి ఒక కొత్త బైబిల్ మార్చాలంట. అంటే ఆ సంవత్సరంలోపు ఆ బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా అయిపోవాలి చదివే విషయంలో. పేజీలు తిప్పడం, అచేయడం, దానికి సంబంధించినవి రాసుకోవడం, అదంతా కూడా. కానీ చూడండి, మనలో ఈ నిర్లక్ష్యము చదివే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, కుటుంబ జీవితాల విషయంలో కానీ దేవుడు ఇచ్చిన ఒక ప్రమాణం, ఒక పద్ధతి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని అతిక్రమించి మనం జీవిస్తాం. పరిచర్యలోనూ అంతే, దేవుని పని విషయంలోనూ అంతే, కుటుంబ జీవితాల్లోనూ అంతే.
యవనస్తుల జీవితంలోనూ అంతే. యవనస్తుల జీవితం కూడా నిర్లక్ష్యపూరితమైన జీవితాలే. చదవాల్సిన టైంలో చదవరు, శుభ్రంగా హాయిగా దిట్టంగా తిని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతారు. ఆ తర్వాత రివిజన్ చేసి ఎగ్జామ్ రాయవలసిన సమయంలో అప్పుడు చదువుతారు, ఇక రాత్రనక పగలనక. ఎందుకు? క్రమాన్ని మీరావు కాబట్టి, క్రమాన్ని దాటిపోయాము కాబట్టి. ప్రియులారా, దేవుడు ఉజ్జాను చంపడం వెనకాల ఏంటనంటే, యాజకులు, లేవీలైన యాజకులు మోయవలసిన దానిని క్రొత్త బండి ఎక్కించారు. ఆ తర్వాత 1000 కోసుల దూరం, 1000 గజాల దూరంలో దానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసిన దాన్ని దగ్గరగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత దాన్ని టచ్ చేయకూడదు, టచ్ చేశాడు. అంటే క్రమాన్ని మీరి దేవుని పని చేయటం కూడా అది దేవునికి అంగీకారయోగ్యమైనది కాదు. క్రమాన్ని మీరి దేవుని పని చేయకూడదు, క్రమాన్ని మీరి పరిచర్య చేయకూడదు, క్రమాన్ని మీరి మన కుటుంబాల్లో మనం ఉండకూడదు, క్రమాన్ని మీరి యవనస్తులు కూడా ఉండకూడదు. అందుకోసమే ఈరోజు యవనస్తులు కూడా చాలామంది చచ్చిపోతున్నారు. అందుకే చాలామంది చచ్చిపోతున్నారు. దేవుడిచ్చిన గైడ్లైన్స్ ఉంది, ఎలా జీవించాలో, యవనస్తుడు ఎలా జీవించాలో దేవుడిచ్చిన గైడ్లైన్స్ ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా నువ్వు జీవించకపోతే చచ్చిపోతావు, అంతే. చూడండి, ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్లకు పై అథారిటీ నుంచి ప్రోటోకాల్స్ వస్తాయి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వస్తాయి. అంటే ఒక ఫలానా రోగి, ఫలానా పేషెంట్, ఫలానా వ్యాధి గలవాడు వస్తే అతనికి నువ్వు ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రోటోకాల్ ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా గనక వాళ్ళు దాన్ని చేయకపోతే ఇక్కడ చచ్చిపోతాడు వీడు. అలాగే దేవుని క్రమాన్ని మనం మీరకూడదు. ఆ తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యంగా, చులకనగా, మనం ఎప్పుడు ప్రార్థన చేసేదేగా, ఎప్పుడు వాక్యం చదివేదేగా. కాబట్టి ఎలా చదివితే ఏమైంది? చదవడమేగా కావాల్సింది. ఎలా ప్రార్థన చేస్తే ఏమైంది? చేయడమేగా కావాల్సింది. ఎలా మందిరానికి వస్తే ఏముంది? రావడమేగా కావాల్సింది. దేవుడు అట్లాంటివి ఒప్పుకోవట్లే. ఆయన అంటాడు, నీవు మందిరానికి వచ్చే ముందు కూడా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని రా అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ సందర్భం ద్వారా నేర్చుకున్న ఈ విషయాలు. కాబట్టి ఉజ్జాను చంపడం వెనకాల దేవుడు అన్యాయస్తుడేం కాదు, దేవుడు న్యాయవంతుడు. అందుకే మనం మొదట చదువుకున్నాం, విజ్ఞానం గల మనుషులారా నా మాటలు ఆలకించండి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. కానీ చదివినప్పుడు ఎలా అనిపించింది? ఇది అదే ఆ విషయాన్ని చదివామనుకోండి, పాయింట్అవుట్ చేయాలనుకోండి, అదేంటి ఎడ్ల కాలు జారింది కాబట్టి కింద పడిపోయి దేవుని ముట్టుకున్నాడు, ముట్టుకున్నంత మాత్రాన చంపేయాలా? పట్టుకున్నది మంచిదేకా, మంచి కారణం కోసమేగా. దేవుడేంటి మరీ ఇంత శాడిస్టా, మరీ ఇంత అన్యాయస్తుడా? కాదు 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 దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. క్రమాన్ని మీరితే, చేయకూడనిది చేస్తే అప్పుడు దాన్ని బట్టి ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన జడ్జి, ఆయన ప్రపంచానికి న్యాయాధిపతి, ఆయన జడ్జి ఆయన. కాబట్టి ఆయన జడ్జిమెంట్ అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా ఒక క్రమం కలిగి దేవుని వాక్య ప్రమాణములో, వాక్య పరిధిలో మన కుటుంబాలు, మన సేవ, మన పరిచర్య, మన జీవితాలు మనం ఉండులాగున మనల్ని మనం కట్టుకుందాం, జాగ్రత్త పడదాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు. నా తండ్రి, ఈ ఉదయకాల సమయం నా తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి మాకు నేర్పించినందుకు వందనాలు. మా కుటుంబ జీవితంలో క్రమం తండ్రి, మా పరిచర్యలో క్రమం, మీకోసం మేము చేసే పనిలో క్రమం, మా వ్యక్తిగత జీవితాల్లో క్రమం, మా సంఘ జీవితంలోనూ క్రమం. నా తండ్రి, మీరు మాకు ఒక క్రమాన్ని సిద్ధపరిచి ఉంచారు. ఆ క్రమం ప్రకారంగా మా జీవితాలు ఉండులాగున సహాయం దయచేయండి. ఆ క్రమానికి లోబడి మా బ్రతుకులు ఉండులాగున సహాయం దయచేయండి. నా తండ్రి, మాతో మీరు చనువుగా ఉన్నారని మేము
నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకుండా, నిర్లక్ష్యంగా తండ్రి ఉండకుండా, అవిధేయతగా ఉండకుండా, మీ క్రమానికి మేము తిరుగుబాటు చేయకుండా మీ సహాయమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మేము ఏ విషయంలో క్రమం తప్పి ఉన్నామో, మా వ్యక్తిగత జీవితంలోనూ, మీతో గడిపే విషయంలోనూ, పరిచర్య విషయంలోనూ, సేవా విషయంలోనూ, మీ పని విషయంలోనూ, మా కుటుంబాల విషయంలోనూ, యవనుల విషయంలోనూ, ఏ విషయంలో క్రమం తప్పి మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి, మమ్మల్ని మేము ఆలోచించుకోవడానికి మీ తలంపులు, మా లోపాలు బయలుపరచమని, మా మనస్సాక్షి ద్వారా బయలుపరిచి మమ్మల్ని సరిచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి, మీరు ఇచ్చిన నడిపింపును బట్టి నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.